ఈ బ్రాండ్ 20-30 వేల మధ్య మంచి డిజైన్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అన్నీ తీసుకొస్తుంది. కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి, బట్ ఆ ఒక్క విషయాన్ని మాత్రం మిస్ చేస్తుంటారు. వెల్కమ్ టు Tech24. రీసెంట్గా మన ఛానల్లో 30 నుంచి 40 వేల మధ్య ఏ మొబైల్ కొంటే బాగుంటుందని ఒక వీడియో అయితే చేశాను. మీరు కనుక 30 నుంచి 40 వేల మధ్య మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెడతాను, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో 20 నుంచి 30 వేల మధ్య డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఏది బెస్ట్ మొబైల్ అవుతుంది అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 2 లక్షల సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. 8 ఇయర్స్గా ఈ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నప్పటికీ ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని. మన వీడియో వల్ల మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ మొబైల్ వివో T4 లేదా iQOO Z10. ఫ్లిప్కార్ట్లో వివో పేరుతో, అమెజాన్లో iQOO పేరుతో అయితే సేల్ అవుతుంది. ప్రజెంట్ 22,000 అయితే ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 20,000కి వస్తుంది. ఇనిషియల్ సేల్లో 20,000 కంటే తక్కువ ప్రైస్ రేంజ్లో కూడా వచ్చింది. మీ బడ్జెట్ 20,000 ఉండి మీ ప్రయారిటీ కనుక మంచి సర్వీస్ అండ్ పెద్ద బ్యాటరీ, హ్యూజ్ బ్యాటరీ అండ్ మంచి డిస్ప్లే అండ్ డీసెంట్ కెమెరాస్ కావాలనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీన్ని నేను రివ్యూ చేశాను, మన ఛానల్లో రివ్యూ ఉంది. ఎందుకని మంచిది, కొనే ముందు డీటెయిల్ రివ్యూని అయితే చెక్ చేయండి. సో అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, బట్ చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుండి అనిపించింది. సింగిల్ స్పీకర్ ఇచ్చారు, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లేదు. సో అలాంటివి ఉంటే బాగుండి అనిపించింది. అదర్వైజ్ 7300 mAh బ్యాటరీ ఈజీగా నార్మల్ యూజర్స్కి నియర్లీ 2 days వస్తుంది. అండ్ 7S Gen 3 ప్రాసెసర్, చాలా మందికి ఈ పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది. అండ్ డిస్ప్లే కూడా ఈ ప్రైస్ రేంజ్లో చాలా బాగుంది. క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ది మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. ప్రజెంట్ అయితే 23,000 ఉంది. సో వీళ్ళు ఇంకొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తే బాగుండని అయితే నాకు అనిపించింది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఆబ్వియస్లీ ఈ ప్రైస్ రేంజ్ మోటో ఫోన్స్లో చాలా బాగుంటుంది. డిస్ప్లే కూడా ఇందులో ఆల్ కర్వ్ డిస్ప్లే అని అయితే వీళ్ళు పిలుస్తున్నారు. అండ్ మనకి 1.5K రెజల్యూషన్ ఉన్న ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లేతో వస్తుంది. Dimensity 7400 చిప్ సెట్. జనరల్గా 20,000 కింద ప్రైస్ రేంజ్లో ఈ చిప్ సెట్ అయితే మనం ప్రీవియస్లీ చాలాసార్లు చూసాం. అండ్ చాలా మొబైల్స్ బిలో 15,000లో కూడా ఈ చిప్ సెట్తో వచ్చాయి. వీళ్ళు దీన్ని మాత్రం కొంచెం బెటర్ ప్రాసెసర్ని వాడితే బాగుండేది, బట్ చాలా మందికి దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది. అండ్ కెమెరాస్ కూడా డీసెంట్గా ఉంటాయి. అండ్ నేను చెప్పినట్టు డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయినా IP69 మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్తో స్టాక్ ఆండ్రాయిడ్తో ఒక మొబైల్ కావాలి అనుకుంటే సో 23,000లో దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 3A 25,000కి అయితే రెగ్యులర్గా ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్తో 23,000కి అయితే వస్తుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. డిజైన్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. కెమెరాస్ మాత్రం నాకు వీళ్ళు టెలిఫోటో లెన్స్ ఇచ్చినప్పటికీ దాన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయడం మిస్ చేశారు. నేను మన రివ్యూలో అయితే డీటెయిల్గా మాట్లాడాను కెమెరా గురించి, ఒకసారి అయితే చెక్ చేయండి. మేబీ వీళ్ళు నెక్స్ట్ అప్డేట్స్లో ఫిక్స్ చేస్తారేమో. అదర్వైజ్ మంచి బ్యాటరీ లైఫ్తో ఓవరాల్ ఆల్రౌండర్ అయితే అవుతుంది. 23,000లో ఇంకొంచెం తక్కువలో వస్తే ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా 20-22,000 మధ్యలో అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే ఛార్జర్ ఇవ్వరు. మనం వేరే ఛార్జర్ని అయితే కొనుక్కోవాల్సి అయితే వస్తుంది. అది మీకు ఇబ్బంది లేదనుకుంటే సో బిలో 23,000లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఆప్షన్ నథింగ్ ఫోన్ 3A. నెక్స్ట్ ది iQOO Neo 10R. గేమింగే హైయెస్ట్ ప్రయారిటీ, పర్ఫార్మెన్సే హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు సో 27,000లో అయితే ఉంది. నిజానికి ఇది 25,000లో ఇంకా మంచి వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ చూస్తూ ఉండండి, మన టెలిగ్రామ్ న్యూస్ ఛానల్లో అప్డేట్ చేస్తుంటాను. అప్పుడప్పుడు ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది. బ్యాంక్ డిస్కౌంట్తో ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో పర్ఫార్మెన్స్ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకైతే ఉన్న బెస్ట్ ఆప్షన్. సో 25-26,000 ప్రైస్ రేంజ్లో మిస్ చేయకండి. అండ్ రిమైనింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ మాత్రం యావరేజ్గా ఉంటాయి. అండ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్లో వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది Realme P3 Ultra. 25,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో అరౌండ్ 24,000లో వస్తుంది. ఎవరికైతే గేమింగ్ కోసం ఈ iQOO Neo 10R వద్దు అనుకుంటారో, గేమింగ్ బాగుండాలి, కొంచెం కెమెరాస్ బాగుండాలి అనుకుంటారో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే Neo 10R కంప్లీట్ పర్ఫార్మెన్స్ని టార్గెట్ చేస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ గేమింగ్తో పాటు కొంచెం కెమెరాస్ కూడా దీంట్లో బెటర్గా ఉంటాయి. సో ఇదేం తక్కువేం కాదు. MediaTek Dimensity 8350 సో చాలామంది గేమింగ్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ 120 FPS సపోర్ట్ చేస్తుంది, సేమ్ iQOO Neo 10R లాగే. అండ్ ఇది BGMI అఫీషియల్ ఈ స్పోర్ట్స్ పార్ట్నర్ కూడా. అండ్ డిస్ప్లే కూడా 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. కాకపోతే ఇందులో అప్డేట్స్ మాత్రం జస్ట్ 2+3 years మాత్రమే ఉంటాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది Realme 14 Pro Plus. 30,000 అయితే ఉంటుంది, బట్ చాలాసార్లు 25 నుంచి 28,000 మధ్యలో వస్తుంది. ఎవరు దీన్ని కన్సిడర్ చేయాలంటే
ఆ ప్రైస్ రేంజ్లో కెమెరాసే హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళైతే సో ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ 7S Gen 3 ఏదైతే 20,000 23,000 ప్రైస్ రేంజ్ వస్తున్న నథింగ్ ఫోన్ 3A IQ Z10 ఉందో వాటిలో యూజ్ చేసిన ప్రాసెసరే ఇందులో కూడా వస్తుంది. బట్ కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. వాటితో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ కెమెరాస్ ఇందులో అయితే ఉంటాయి. 3x పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది అండ్ మీన్ సెన్సర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో కూడా జస్ట్ 2+3 years అప్డేట్స్ ఇస్తారు, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది మోటరోలా ఎడ్జ్ 60 Pro 29,999కి అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ చాలా మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ 6000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇది 3x టెలిఫోటో లెన్స్తో వస్తుంది అండ్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది అండ్ మ్యాక్రో లెన్స్ అండ్ 50MP మెయిన్ సెన్సార్ సోనీ లీడ్ 700C సెన్సార్తో వస్తుంది అండ్ 50MP ఫ్రంట్ కెమెరాస్ అన్ని కూడా ప్యాంటోన్ వ్యాలిడేటెడ్. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే సేమ్ ప్రాసెసర్ రియల్మీ P3 అల్ట్రాలో బెటర్గా ఆప్టిమైజ్ చేశారు. దీంట్లో ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మోటరోలాలో ఏదైనా మిస్ అవుతుంది అంటే అది ఆప్టిమైజేషన్ ప్రాసెసర్ని వాళ్ళ సాఫ్ట్వేర్కి సో ప్రాపర్గా అయితే ట్యూన్ చేయరు, అదొక్కటి ఇక్కడ కూడా మిస్ అవుతుంది. అదర్వైజ్ రిమైనింగ్ అన్ని కూడా దీంట్లో ఎక్సలెంట్గా ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయినా IP69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ 8108 సర్టిఫికేషన్, పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అయితే అవుతుంది వీళ్ళు కనుక అప్డేట్స్లో ఆప్టిమైజ్ చేయగలిగితే. అండ్ ఇది కాకుండా మీకు Xiaomi 14CV కూడా వస్తుంది ఇదే ప్రైస్ రేంజ్లో. నేను 30,000 to 40,000 రేంజ్ మొబైల్ లిస్ట్లో దాన్ని అయితే కవర్ చేశాను. కాకపోతే అందులో ఏదైనా తక్కువ ఉంటుంది అంటే బ్యాటరీ లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. బట్ పర్ఫార్మెన్స్ అది దీంతో కంపేర్ చేస్తే చాలా స్టేబుల్గా ఫ్లూయిడ్గా ఉంటుంది. 8S Gen 3 చిప్సెట్తో వస్తుంది అండ్ ఇదే ప్రైస్ రేంజ్కి దగ్గరగా iQOO Neo 10ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు ఇంకొక 2000 ఎక్స్టెండ్ చేసుకోగలిగితే. సో దాన్ని డీటెయిల్గా నేను 30,000 నుంచి 40,000 మధ్య ప్రైస్ రేంజ్లోని మొబైల్ వీడియోలో అయితే కవర్ చేశాను. ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఆ వీడియోని చెక్ చేయండి ఒకవేళ మీరు 30,000 దాటి మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటాయి. సో ఇది 20,000 నుంచి 30,000 మధ్య ప్రైస్ రేంజ్లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ప్రస్తుతం కన్సిడర్ చేయగలిగే మొబైల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనుకున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, అది నాకు మోటివేషన్ అయితే ఇస్తుంది. అండ్ ఈ మొబైల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ట్యాగ్ చేసినప్పుడు మీకు కొంచెం ఎక్కువ ప్రైస్ కనిపిస్తుంది, క్లిక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ అండ్ కాయిన్స్ డిస్కౌంట్ ఏమన్నా ఉంటే అక్కడైతే మీకు చూపిస్తుంది. సో లోపలికి వెళ్ళి అయితే చెక్ చేయండి క్లిక్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ కలుద్దాం.